ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు చాలా అర్థవంతంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, హోంమంత్రి అమిత్ షాతో సహా గత 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వము చేపట్టినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమ కార్యక్రమాలు అసంభవం అనుకున్నటువంటిది వాటిని సాధించినటువంటి చరిత్రాత్మకమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు. 370 ఆర్టికల్ మొదలుకొని రామ మందిర నిర్మాణం వరకు అన్ని అంశాలు ప్రస్తావించి చర్చించి, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు మీద దాదాపు 50 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించే కాంగ్రెస్ పార్టీ, మరి ముఖ్యంగా 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల యూపీఏ పాలన, ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసి ఏ రకంగా ఈ 10 సంవత్సరాల కాలం ఒక స్వర్ణ యుగంగా ఇది ఆవిష్కరింపజేస్తే, అంతేకాకుండా కాంగ్రెస్ యొక్క 50 సంవత్సరాల చరిత్రలో ప్రజా వ్యతిరేక విధానాలు, వారి అవినీతి కుంభకోణాలు, ఏ రకంగా వారి యొక్క వివక్షత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, రైతులు, యువత పట్ల 2 సభల్లో కూడా ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా సాక్ష్యాలతో సహా, ఆధారాలతో సహా బహిర్గతం చేయడము, మొదటి ప్రధాని నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు ఏ రకంగా బడుగు బలహీన వర్గాలు, దళితులు వాళ్ళ యొక్క ప్రయోజనాలను ఏ రకంగా పణంగా పెట్టారు. కేవలం ఒక నెహ్రూ కుటుంబం కోసం మాత్రమే ఈ కాంగ్రెస్ పనిచేసిన వైనాన్ని, విధానాన్ని బాహాటంగా పార్లమెంటులో నరేంద్ర మోడీ గారు గొప్పగా ఆవిష్కరింప చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో అవాకులు చెవాకులు పేలుతూ రాహుల్ గాంధీ మోదీ గారు ప్రస్తావించే అంశాల మీద చర్చకు కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా చర్చకు రాకుండా, వారు లేవనెత్తిన అంశాలు వాటి మీద సమాధానం ఈ దేశ ప్రజానికానికి వారు చెప్పకుండా రాజకీయంగా ఎదురుదాడి చేయడం, నరేంద్ర మోడీ గారి యొక్క కులాన్ని పదే పదే ప్రస్తావించి మొత్తం ఓబీసీలను అవమానపరచడం ఈ దేశం ఈరోజు గమనిస్తూ ఉన్నది. నెహ్రూ గారి యొక్క పాలనలో ఏ రకంగా ఎస్సీ, ఎస్టీలను, బీసీలను, నాయకులను, నాయకత్వాన్ని, వారి ప్రయోజనాలను అణిచివేశాడో చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు నెహ్రూ గారు ప్రధానమంత్రి హోదాలో ముఖ్యమంత్రి అందరూ కూడా లేఖలు రాసి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడు ఈ రకమైన రిజర్వేషన్లు కనుక దేశంలో అమలు చేసినట్టయితే ప్రతిభ పూర్తిగా మంట కలిసిపోతుంది. 2వ శ్రేణి సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ ఈ దేశం తయారు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కులాల పేరు మీద రిజర్వేషన్లు జరగడానికి వీల్లేదని వారు రాసినటువంటి లేఖలను మోదీ గారు ప్రస్తావిస్తే ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా పార్లమెంట్లో దాన్ని సమాధానం చెప్పలేకపోయారు. అంతేకాదు, వారు ఏ రకంగా అంబేద్కర్ గారి పేరు చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు మొసలి కన్నీరు గారుస్తున్నారో ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం,
రాహుల్ గాంధీ ఏ రకంగా పరితపిస్తున్నాడో ఆనాడు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానపరిచి వారిని 2 సార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించిన చరిత్రను చాలా స్పష్టంగా మోదీ గారు దాన్ని బహిర్గతం చేశారు. అంతేకాదు కాంగ్రెస్ హయాంలో బతుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు భారతరత్న అవార్డులు ఇచ్చారు. అది నెహ్రూ గారైనా ఇందిరాగాంధీ అయినా. కానీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చేటువంటి కనీసమైనటువంటి మనసు రాలేదంటే ఇది కాంగ్రెస్ యొక్క నైజం, నెహ్రూ కుటుంబం యొక్క నైజాన్ని ఇవాళ ఈనాటి తరం దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు కలేకర్ కమిషన్ 1950లో ఓబీసీల యొక్క అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టినటువంటి కమిషన్ను నెహ్రూ గారు దాన్ని కనీసం చర్చించకుండా బుట్ట దాఖలు చేసి చివరికి మండల్ కమిషన్ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల ప్రయోజనాలను ఏనాడు కూడా కాంక్షించలేదు. మండల్ కమిషన్ విపి సింగ్ హయాంలో బీజేపీ మద్దతుతో కొనసాగిన ప్రభుత్వం మండల్ కమిషన్లో బీసీలకు రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో, విద్యలో మరి రిజర్వేషన్లు ప్రస్తావన వస్తే రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో దాన్ని విభేదించి మండల్ కమిషన్ ఆన్ రికార్డ్ పార్లమెంట్లో బీసీలకు రిజర్వేషన్లు కనుక ఈ మండల్ కమిషన్ ద్వారా అమలు చేసినట్టయితే ఈ దేశంలో ఈ కులాల పేరు మీద దేశం విడిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్ అంటూ జరిగితే ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ జరగాలి, కానీ ఈ కులాల వారిగా జరగకూడదని చెప్పి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రస్తావించిన అంశాన్ని మోదీ గారు ఉభయ సభలో కూడా స్పష్టం చేశారు. నెహ్రూ గారు ఈ సర్వీసెస్లో రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే ఏ రకంగా ఈ యొక్క మరి ఆ నైపుణ్యత పోతుందో చెప్పినటువంటి ఉత్తరం ఏదైతే రాసిన ఉత్తరం ఏతుందో మోదీ గారు ప్రస్తావించడం జరిగింది. ఈ రకంగా మరి కాంగ్రెస్ చరిత్ర, కాంగ్రెస్ నాయకుల యొక్క చరిత్రను బట్టబయలు చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు మళ్ళీ నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గుజరాత్లో ఓబీసీగా మారిపోయాడు. అంతకుముందు ఓబీసీ జాబితాలు లేదని తప్పుడు వ్యాఖ్యలు వారు కాంగ్రెస్ నాయకులకు పరిపాటి అయింది. ఈరోజు మోదీ ప్రభుత్వ విధానాల మీద వారు చర్చలు పెట్టకుండా కాంగ్రెస్ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, ఎస్సీ ఎస్టీ బీసీల వ్యతిరేకంగా వేరించిన తీరు మీద చర్చలు పెట్టకుండా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ నాయకులు పరిపాటిగా మారింది. సోనియా గాంధీ మౌత్ కా సౌదాగర్ అంటుంది. मणिशंकर अय्यर ये चाय बेचने वाला देश को कैसा चलाएगा, इतना आसानी नहीं है इस देश चलाना అని వారు వ్యంగ్యంగా వారు మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు మొన్నటికి మొన్న మోడీ యొక్క సామాజిక వరంతా కూడా దొంగలంటే కోర్టు ముట్టికాయలు వేసి శిక్ష విధించిన ఇప్పటికీ కనీసం జ్ఞానోదయం లేదు. మళ్ళీ మోదీ గారి కులం మీద వాస్తవంగా గుజరాత్లో 1994లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి చబిల్ దాస్ మెహతా ప్రభుత్వము 94లోనే ఈ తేలి సమాజ్ ఏదైతే ఉన్నదో మోదీ గారి యొక్క మరి ఆ యొక్క సామాజిక వర్గాన్ని ఆ ప్రభుత్వమే బక్షీ కమిషన్ యొక్క సిఫార్సుల మేరకు ఆ జాబితాలో ఆ పొందుపరిస్తే 2000 ముందే కేంద్ర జాబితాలో కూడా ఓబీసీలో ఈ తేలి సమాజ్ పొందుపరిస్తే ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని ఓబీసీలో చేర్చాడని చెప్పి తప్పుడు వ్యాఖ్యలు చేసి అసత్యమైన ఆరోపణలు చేసి ఏ రకంగా మొత్తం ఓబీసీలను ఇవాళ అవమానపరుస్తున్నారో మొత్తం ఇవాళ దేశం గమనిస్తున్నది. మోదీ గారి ముఖ్యమంత్రి అయింది గుజరాత్లో 2001 సంవత్సరంలో. కనీసం అవగాహన లేకుండా ఎవరో రాసిచ్చింది చదవడము వ్యాఖ్యానించడం వీరికి పరిపాటిగా మారింది.
ఇటీవల ప్రధానమంత్రి గారు మరి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచనతో పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఎవరైతే దేశానికి సేవలు అందించారో వివిధ రంగాల్లో నిష్ణాతులుగా వారు ప్రఖ్యాతిగాంచినారో వారు అందరినీ కూడా గుర్తించి ఈ ప్రభుత్వం భారతరత్న అవార్డులు ఇస్తే ఈ సంవత్సరంలో 5 మందికి వాళ్ళ ఈరోజు ఒక జననాయకగా ఉండేటువంటి అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గాన్ని మంగలి నాయి బ్రాహ్మణుడు ఆ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి వారికి ఒక సోషలిస్ట్ నాయకుడు వారిని గుర్తించి కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఇస్తే జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ తర్వాత మరి ఏ పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి రాజకీయ విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపినటువంటి ఎల్కే అద్వానీ గారికి ఇవాళ భారతరత్న ఇవ్వడం. అంతేకాకుండా మరి వ్యవసాయ రంగంలో ఆరితేరినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారికి, చరణ్ సింగ్ గారికి, ఒక రైతు బిడ్డ ఒక పేద కుటుంబంలో పుట్టి రైతుల కోసం పట్టెపించినటువంటి చరణ్ సింగ్ గారికి, అదే రకంగా తెలుగు ప్రజలు గర్వపడే రీతిలో మరి ఏ రకంగా పివి నరసింహారావు గారు వారికి వాళ్ళ కాంగ్రెస్ వారు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ప్రధానమంత్రి అయినా వారిని గౌరవించి భారతరత్న ఇస్తే కాంగ్రెస్ ఏ రకంగా అంబేద్కర్ గారిని అవమానపరిచిందో, అంబేద్కర్ గారిని ఏ రకంగా ఆ రోజు ఎన్నికల్లో ఓడించిందో రాజకీయంగా పివి నరసింహారావు గారి అంతిమ సంస్కారాన్ని కూడా ఢిల్లీలో చేయకుండా ఏ రకంగా వాళ్ళ పార్టీ కార్యాలయానికి ఆ శవాన్ని తీసుకెళ్తే గేట్లు మూసిన చరిత్ర ఈ నెహ్రూ కుటుంబం యొక్క చరిత్ర. చివరికి వారి పార్టీ అధ్యక్షుడు సీతారాం కేసరి ఒక ఓబీసీ వారిని ఎంత అవమానకరంగా వారు ఆ పార్టీ పదవి నుంచి తొలగించారో ఇది కాంగ్రెస్ చరిత్ర. ఇవన్నీ అంశాలు మొన్న పార్లమెంట్లో చర్చకు వచ్చేసరికి మరి తేలికుట్టినటువంటి మరి వ్యక్తిలాగా ఏ రకంగా మరి దాని గురించి చర్చలు చేయకుండా మాట్లాడకుండా ఈ వాస్తవాలన్నీ కూడా మొత్తం దేశం గమనించింది. దేశ ప్రజలకు ఈ కాంగ్రెస్ నాయకుల చరిత్ర ఏ రకంగా ఎస్సీలను ఎస్టీలను లేదా ఓబీసీలను చివరికి వారి పార్టీల యొక్క నాయకులను కూడా అవమానపరిచిన చరిత్రను బట్టబయలు చేయడంతో మరి ఈ రకంగా దిగజారుడు రాజకీయాలకు ఈ పూనుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి మీద ఇవాళ వారు చేసినటువంటి ఆ ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాల కోసం పేదల బ్యాంకులకు నేరుగా 31 లక్షల కోట్లు ఆ పేదల బ్యాంక్ ఖాతాలకు చేర్చినటువంటి విషయం చివరికి ఒక భవ్యమైనటువంటి రాముడు జన్మించినటువంటి స్థలంలో రామ మందిర నిర్మాణం అయితే ఆ రామ మందిర నిర్మాణం ఇవాళ మొత్తం ఒక మర్యాద పురుషోత్తముడు లేదా ఆరాధ్య దైవంగా కొనియాడబడేటువంటి శ్రీరాముడు ఒక రామరాజ్య స్థాపనకు వారు ఇవాళ పర్యాయ పదంగా ఉన్నటువంటి ఆ రాముడి గురించి పార్లమెంట్లో చర్చ చేస్తే అదృష్టవశాత్తు రాముడి సేవలో ఉండేటువంటి లక్ష్మణుడిగా రాజ్యసభలో ఆ యొక్క రామ మందిర నిర్మాణం మీద బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ మీద ఆ యొక్క ప్రస్తావన పార్టీ నా ద్వారా చేస్తే మరి ఈరోజు దాన్ని కూడా సహించలేకపోతున్నాం. ఒక ప్రపంచంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక నగరంగా ఇవాళ అయోధ్య తీర్చిదిద్దబడుతూ ఉంటే ఈ మందిర నిర్మాణం పూర్వం ప్రతి ఏటా 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటే ఇప్పుడు ఈ భవ్యమైనటువంటి మందిర నిర్మాణంతో బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ అనంతరము ఇవాళ పర్యాటక కేంద్రము ఇవాళ లెక్కలు తీస్తే సంవత్సరానికి 2 కోట్ల మంది భక్తులు వచ్చే పరిస్థితి ఇవాళ నిర్మాణం కాదు. ఒక అద్భుతంగా ఇవాళ ఒక నగరంగా ఇవాళ తీర్చిదిద్దబడుతున్నది. ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ఇవాళ అయోధ్య మరి నగరం నిర్మాణం అవుతుంది. దానిని చూసి సహించలేక ఈ కాంగ్రెస్ నాయకులు అసలు రాముడే మిథ్య రామసేతు మిథ్య అని మాట్లాడిన మీరు ఆ రామ మందిరం ఆ ప్రస్తావన దాని మీద షార్ట్ డిస్కషన్ జరిగినప్పుడు ఏ రకంగా ఇవాళ ఈ గొప్ప ఖ్యాతి ఏదో బీజేపీకి లేదా మోదీ గారికి దక్కాల్సింది కాదు, మేము సైతం కూడా దానికి మరి ఆ మందిర నిర్మాణం అనుకూలంగా ఉన్నా అని చెప్పి మరి దొంగ మాటలు చెప్తా ఉన్నారు. నిజంగా ఆ మందిర నిర్మాణం తర్వాత ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించిందో ఇవాళ జవాబు చెప్పలేని పరిస్థితి. ఇవాళ మొదటిది కాదు, ఇవాళ ఆ రోజు సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కూడా ఆ రోజు ఆ యొక్క
మరి ఆ మందిరం మళ్ళీ పునఃస్థాపన కోసం ఆ రోజు కూడా కాంగ్రెస్ ఏ రకంగా బహిష్కరించిందో, కేవలం హిందువుల మనోభావాలు గాయపరుస్తూ హిందువులను మరి మందిరాలు ఆలయాల పట్ల వివక్షత కనబరుస్తూ అడుగడుగున ఈ 500 సంవత్సరాల సుదీర్ఘ మరి పోరాటాల తర్వాత వందల వేల లక్షల మంది బలిదానాల తర్వాత ఏర్పడ్డ మందిర నిర్మాణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా 80% ఉన్న ప్రజలకు మీరు వాళ్ళను ఏ రకంగా అవమానపరిచారో మొత్తం దేశం గమనించింది. కాబట్టి మొదటి నుంచి కూడా మీరు లౌకికవాదం అంటే హిందువులను మీరు అవమానపరచడమే, హిందువుల యొక్క దేవతలను అవమానపరచడమే ఇది లౌకికవాదంగా మీరు భావిస్తూ ఉన్నారు. అందుకనే ఇవాళ మీ నైజం బయటపడ్డది కాబట్టి దేశవ్యాప్తంగా ఇవాళ రామమయం అయిపోయింది. రాముడి పేరు మీద ఇవాళ మోదీ గారు తలపెట్టినటువంటి ఒక దీక్ష తీసుకొని 11 రోజులు ఉపవాస దీక్ష నిష్ఠతో వారు ఆ పూజలో పాల్గొంటే 140 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా ప్రధానమంత్రి హోదాలో పాల్గొంటే మీరు అది కూడా దాన్ని సహించలేక జీర్ణించుకోలేక రాజకీయాలతో ముడిబట్టి ఏ రకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద ఉన్న కోపంతో ఆక్రోశంతో వీరు పదే పదే ఈ దేశ ప్రజల హృదయాలను చూరగొని ఒకసారి కాదు 2 సార్లు కాదు ప్రధానమంత్రి అయినారు, 3వసారి మళ్ళీ ముచ్చటగా ప్రధానమంత్రి అవుతున్నారని చెప్పి రాముడి మీద మీరు యొక్క అక్కసును వెలగక్కడం మొత్తం దేశం గమనించింది. కాబట్టి రాబో రోజుల్లో రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది, కర్రు గాల్చి వాత పెట్టే పరిస్థితి వస్తుంది. రామ భక్తులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ మొత్తం దేశమంతా కూడా కదిలి ఒక దీపావళి పండుగ జరుపుకుంటే ఆ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తే కూడా ఒకవైపు ఒక మతోన్మాద రాజకీయాలు నడిపే అసదుద్దీన్ ఓవైసీ ఈ ప్రభుత్వం కేవలం హిందుత్వం కోసమే పనిచేస్తుందని చెప్పి మాట్లాడడం 80% ఉన్న ప్రజల మనోభావాలు కాపాడితే తప్పేమిటని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ 80% ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుచుకుంటే మరి ఎందుకు మీకు ఈ కడుపు నొప్పి నేను ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ అంటున్నాను. 15 నిమిషాలు సమయం ఇస్తే ఆ హిందువుల సంగతి ఏమో తేల్తా అని చెప్పినటువంటి ఈ అసదుద్దీన్ ఓవైసీ అసలైన మతతత్వవాది ఇవాళ మోదీ ప్రభుత్వాన్ని హిందుత్వం కోసమే పనిచేస్తుంది, హిందుత్వం కోసం పనిచేస్తూ మిగతా వర్గాలను ఎక్కడ కూడా విస్మరించకుండా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు పథకాలు కులాలకు మతాలకు అతీతంగా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు అందిస్తూ ఉంటే మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, ఉజ్వల కానివ్వండి, కిసాన్ సమ్మాన్ నిధి కానివ్వండి, ఎక్కడైనా కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన విస్మరించిన దాఖలాలు ఒక్కటైనా ఉంటే దాని మీద మీరు చర్చించండి. కానీ కేవలం మీరు దుమ్మెత్తిపోయడానికి ఇవాళ ఒకవైపు అసదుద్దీన్ ఓవైసీ ఈ ప్రభుత్వం హిందుత్వం కోసం పనిచేస్తుందని చెప్పి మాట్లాడుతుంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కేశవరావు గారు వారు ఈ అంశం పార్లమెంట్లో చర్చించడమే తప్పనే విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మొత్తం తెలంగాణ సమాజం గమనించాలి, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఒకవైపు ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా రామ మందిర అంశం ప్రస్తావన విషయంలో ఏ రకంగా ద్వంద్వ నీతి అవలంబించారో, ఏ రకంగా ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించారో, ఏ రకంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఆ రామ మందిర నిర్మాణం భవ్యమైనటువంటి ఆ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చర్చిస్తే అది తప్పుపట్టేటువంటి బీఆర్ఎస్ నాయకులు హిందుత్వవాదం అని చెప్పి మాట్లాడే అసదుద్దీన్ ఓవైసీ ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు మరి తెలంగాణ ప్రజలు తప్పకుండా రాబో రోజుల్లో వీళ్ళ యొక్క చవకబారు రాజకీయాలకు సంకుచిత భావాలకు ఖచ్చితంగా వీరు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందిగా ఇవాళ అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమం యొక్క మరి సంకల్పంతో ఒక భవ్యమైనటువంటి ఈ కార్యక్రమాలు 370 ఆర్టికల్ రద్దు, మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు, ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ చట్టం రద్దు, దానికి తోడు రామ మందిర నిర్మాణం లాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటే మరి ప్రజల మనలు పొందుతూ ఉంటే ఓర్వలేక జీర్ణించుకోలేక వ్యక్తిగతమైన రాజకీయపరమైన దాడులు భవిష్యత్తులో ఉత్తరాఖండ్లో మనం చూసాం. ఇవాళ ఉమ్మడి పౌరస్మృతి ఏ రకంగా ఆ యొక్క ఎన్నికల ముందు ప్రస్తావించిన ఆ యొక్క మరి చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం ప్రజల మన్నలు చూరగొంటుంది. కాబట్టి భవిష్యత్తులో ప్రజలు ఇవాళ ఎదురు చూస్తున్నారు. 3వసారి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా ప్రధానమంత్రి అయితే ఉమ్మడి పౌరస్మృతితో పాటు భారతదేశం 3వ ఆర్థిక దేశంగా ఒక బలవంతమైనటువంటి దేశంగా ఆర్థికంగా తీర్చిదిద్దాలని చెప్పి అంటున్న కళలు సాకారం మోదీ గారి నాయకత్వంలో అవుతాయని చెప్పి భావిస్తూ ఉంటే మీరు దాన్ని ఓర్వలేక మీరు చేసేది ఈ యొక్క చవకబారు ప్రకటనలు మీ యొక్క కార్యక్రమాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా మీరు ఆలోచన చేసి
ఏ రకంగా ఇది పార్లమెంట్లో అంశం ప్రస్తావన తప్పబట్టే పార్టీలను దాని హిందుత్వవాదిగా ముద్రించేటువంటి మతోన్మత పార్టీలకు ఒత్తాసు పలికేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఏదైనా మీటింగ్ తప్పకుండా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో మరి పార్లమెంట్ సభ్యులను గెలిపించడానికి అనుకూలమైన వాతావరణం అయితే నెలకొందో దానికి అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించుకొని బస్సు యాత్రలు అయితే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అయితే దానిని పూర్తి చేసుకొని బస్సు యాత్ర సందర్భంగా ప్రధానంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి ఏ రకంగా మోసం చేస్తున్నదో 6 గ్యారెంటీల పేరు మీద ఇవాళ గెలిచి వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ మీనమేషాలు లెక్క పెడుతున్నది. వాళ్ళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, పార్లమెంటులో కాంగ్రెస్ గెలిపిస్తేనే ఈ 6 గ్యారెంటీలు అమలు అవుతాయని చెప్పి ఏ రకంగా ఇవాళ మరి ఈరోజు మాటలు మారుస్తూ ఉన్నారో మీ బడ్జెటే ఇవాళ స్పష్టం చేస్తూ ఉన్నది. దాదాపు 1,50,000 కోట్ల బడ్జెట్ కేవలం మీ 6 గ్యారెంటీల కోసం, హామీల కోసమే అయ్యే వ్యయాన్ని కేవలం 53,000 కోట్లతో కుదించి మోసం చేశారు. రైతు రుణమాఫీ అంశం ప్రస్తావన లేదు, ఇవాళ నిరుద్యోగ భృతి విషయంలో ప్రస్తావన లేదు, లేదా మహాలక్ష్మి పేరు మీద వృద్ధులకు ఇస్తున్నటువంటి ఈ పెన్షన్ దాని ప్రస్తావన లేదు. ఇవన్నీ కూడా అటకెక్కించి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ముడిపెడుతున్నారంటే ఇవాళ మీరు తెప్పదగలేస్తూ ఉన్నారు. ఏరు దాటేదాకా ఓడమల్లే అని చెప్పి ఏరు దాటిన తర్వాత బోడిమల్లే చిన్నంగా వెరుస్తున్నాం. ఖచ్చితంగా ఈ బస్సు యాత్ర సందర్భంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు పేరు మీద అధికారులకు వచ్చిన మీరు ప్రజల ముందు ఖచ్చితంగా దూషిగా ఇవాళ నిలబడుతున్నారు. కాబట్టి నిలబెట్టే ప్రయత్నాన్ని ఈ బస్సు యాత్ర ద్వారా కూడా మేము స్పష్టం చేస్తాం. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా 2 ప్రభుత్వాలు కలిసి కూర్చొని నిర్ణయం చేసుకోవాలి. అంతేగాని ఏదో ఒకరి మీద ఒకరు రాజకీయపరమైనటువంటి మీరు విమర్శలు చేసుకొని తెలంగాణను లేదా తెలంగాణ ప్రజలకు, రైతులకు మీరు అన్యాయం చేయొద్దనేది మా భావన. రైటమ్మా, థ్యాంక్ యూ.